వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, రజక సంఘ నాయకులు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన రజక సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ ఆమె విరోచిత పోరాటాన్ని కొనియాడారు. భూమి భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, దేశ్ముఖ్ల, రజాకార్ల దురాఘాతాలను ఎదిరించిన వీరవనిత ఐలమ్మ అని అన్నారు. కొంగ నడుముకు చుట్టి కొడవలి చేపట్టి నైజాం సర్కార్తో పాటు విష్ణుర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కీర్తించారు. ఐలమ్మకు గౌరవ సూచకంగా కోటి ఉమెన్స్ కాలేజ్కి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఉదాహరణ అని, ఇంతటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విగ్రహం కార్డు ఫోన్ చేసి ఇదైనాక పోదాం. కొద్దిగా తిరుమల ముందు ముందారు కొద్దిగా తిరుమల ముందు తిరుమల ముందారు. సోదరాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని దండపల్లి మండల కేంద్రంలో మా దండపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజైతే ఏదుందో ప్రజాప్రభుత్వంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును చిరస్మరణీయంగా ఉమెన్స్ కోటి కాలేజీకి పెట్టడం నిజంగా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఆ రోజు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష్ణు దేశ్ముఖ్ దొరలకు వ్యతిరేకంగా పోరాడి మొత్తం భూములేని నిరుపేదలకు భూములు పంచిన గొప్ప వీరవంతగా ఈ ఐలమ్మ తీర్చిదిద్దింది. మరి ఈరోజు ఐలమ్మ పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక జిల్లాకు మరి చాకలి ఐలమ్మ పేరు పెడితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. అదేవిధంగా మన చాకలి ఐలమ్మ మన చాకలి కులంలో పుట్టడం మన గొప్ప మనం చేసుకున్న విషయం. ఆమె ఆశయాలను తీసుకుపోయేందుకు రజక సంఘంలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మరొకసారి కోరుకుంటూ జోహార్ చాకలి ఐలమ్మ. పొందినటువంటి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి దండపల్లి మండలం నుండి చేసినటువంటి చాకలి కులస్తులకు మరియు ఐలమ్మ ఆశా రథ సారథులకు అదేవిధంగా దండపల్లి మండలం నుండి వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్లో మరి మన హైదరాబాదు సిటీలో ఉన్నటువంటి కోటి ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం అనేది ఒక చిరవిధంగా ఈ బీసీ కులాలలో రజక జాతికి మరి ఈ ప్రభుత్వం అన్ని విధాల వాళ్ళకు లోన్స్ కానీ మిగతా రాజకీయాలలో కానీ ఏ విధంగా అయితే ఒక గొప్ప స్థానాన్ని కల్పించారని చెప్పేసి మంచిర్యాల నియోజకవర్గంలో కూడా మరి దండపల్లి మండలంలో అదేవిధంగా లక్ష్మీపేట మండలం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా మరి ఐలమ్మ విగ్రహంతో పాటు వారికి సంబంధించినటువంటి జిల్లా సంక్షేమంలో రజక సంఘం తరఫున వారికి మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కావచ్చు అతని ఆదేశానుసారం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మన రజక సంఘం సంబంధించినటువంటి వారి యొక్క కులస్తులకు సంబంధించినటువంటి అన్ని విధాలు ఆదుకునేందుకు గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారితో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి అన్ని విధాలా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.